ఇన్‌స్టాలో చూసాం గదా! ఇదేదో వంట వెరైటీగా బావుందే అని చెప్పి ఎగేసుకొని ట్రై చేసి నాలాగా బోల్తా పడకండి ఎవ్వరు. సండే గదా! ఇవాళ వెరైటీగా పిల్లలకి, మా ఆయనకి చేసి పెడదాం అని చెప్పి ఇన్‌స్టాలో ఇది చూసాను దోస. వెరైటీగా ఉందే బావుంది ట్రై చేస్తే పోలే అని ట్రై చేశా. ఇది తీసుకెళ్ళి మా ఆయనకు పెడితే నా మొహాన కొడతాడు. నువ్వొద్దు నీ టిఫిన్ వద్దని చెప్పేసి. ఇట్లాంటివి కొన్ని ఉంటాయండి ఫుడ్ వెరైటీస్. వాళ్ళకి ఎట్లొస్తాయో అర్థం కాదు గానీ మనం ట్రై చేస్తే అవి అస్సలు రావు. నాలా చాలా మందికి అయ్యే ఉంటవి. ఇట్లాంటి వెరైటీస్ అయితే అస్సలు ట్రై చేయొద్దు. ట్రై చేయాలనుకుంటే ముందు కొంచెం పిండి కలుపుకొని చేయండి. నాలా ఇంత పిండి కలిపి వేస్ట్ అయితే ఎవ్వరు చేయొద్దు. సరే ఇంత పిండి కలిపాం కదా ఇప్పుడు ఏం చేద్దాం, ఇంత పిండి ఎలా వేస్ట్ చేయబుద్ది అవ్వట్లేదు నాకు. ఇందులోనే కొంచెం గోధుమ పిండి కలిపి పొంగడాలు వేద్దామని వేశాను. ఇవి వస్తాయా లేదా నాకైతే నమ్మకం లేదు. చూద్దాం ఇవి వస్తాయో రాదో. ఫైనల్లీ వచ్చేసాయి. నేనైతే పిండి అయితే వేస్ట్ చేయలేదు, కానీ దీని టేస్ట్ ఎలా ఉందో తినాలంటే భయమేస్తుంది. కానీ తప్పదు కదా, నేను చేసిన తప్పు తినాలి అంటారుగా, ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలని. కానీ ఇది నాతో పాటు మా ఆయన పిల్లలు కూడా బలవబోతున్నారు. పొంగడాలు అయితే రెడీ అయిపోయాయి. తిని చెప్తా టేస్ట్ ఎలా ఉన్నాయో. మా పాప అయితే అస్సలు ఆగట్లేదు, పక్కన ఒకటే వే మమ్మీ అంటుంది. అదైతే బాగానే ఉంది అంటుంది.